హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈరోజు అండి మేము కోట్లింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కోట్లింగాలు ఉంటాయని చెప్పి అందరూ అంటున్నారు. సో మేము ఇక్కడికి కోట్లింగాలు ఉంటాయని చెప్పి వచ్చాము. లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది. సో తను చెప్పింది మీకు బెంగళూరుకి దగ్గర కదా టెంపుల్, ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు కదా, అక్కడ చాలా బాగున్నాయి శివలింగాలు మొత్తం చాలా నీట్గా, చాలా దేవుడు అంటే చాలా బాగున్నాడు. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు దగ్గర అంటే మేము ఇక్కడికి వచ్చాము. చూడండి ఎంత బాగున్నాయి, ఎన్ని శివలింగాలు ఉన్నాయి చూడండి. మొత్తం ఆలు ఇవి కోట్లింగాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో కొంచెం తక్కువ కోటికి అని చెప్పి అంటున్నారు. ఈ కోట్లింగాలు అనేవి మనం కూడా ఏమైనా అనుకొని ఇక్కడ దేవుడికి మనం అది కానీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకు అలా జరిగితే వాళ్ళు వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ఎప్పుడైనా వాళ్ళు 6 monthsకి లేదంటే 1 yearకి ఇలా వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్తారంట. ఇక్కడే కదా ఫారెన్లో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా ఇయర్లీకి 1 time వచ్చినా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ శివలింగానికి అభిషేకం అన్నీ చేయించుకొని వాళ్ళు నీట్గా దేవుడికి అనేది చేయించుకొని వెళ్తారంట. సో చూడండి ఇక్కడ కూడా నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు, వాళ్ళ అంటే వాళ్ళ చిన్న గుడి కూడా కట్టుకొని శివలింగం ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళ ఇష్టం అండి, మనం ఎన్ని అనుకుంటే ఒకలా జరిగితే అన్ని లింగాలను ప్రతిష్ఠించుకోవచ్చు. చూడండి మొత్తం అన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది గుడి బ్యాక్ సైడ్ అండి, గుడి ఫ్రంట్ కూడా ఉంది, చూపిస్తాను. చూడండి మొత్తం లింగాలే ఉన్నాయి ఇక్కడ అనేది. ఇక్కడకి భక్తులు వస్తుంటారండి కదండి, భక్తులు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇవి మన దగ్గర ఉండే పూలు లేదంటే టెంకాయ ఇవన్నీ ఉంటే అవి తెచ్చుకొని ఇక్కడ దేవుడికి కొట్టుకొని వెళ్తారంట. చూడండి మా బాబు కూడా ఏంటి అన్ని శివలింగాలు ఉన్నాయని చెప్పి ఎంతగా చూస్తున్నాడు. ఫస్ట్ టైం వచ్చాడు కదండి, ఏంటి రెండు శివలింగాలే ఉన్నాయని చెప్పి చూసుకుంటూ ఉన్నాడు శివలింగాలని. చూడండి ఇవి అన్నీ లైన్ వరుసగా ఉన్నాయి. ఇక్కడ పెద్దగా ఉండే మటుకు అవి వచ్చి వాళ్ళు మనం ఎవరైనా మనం అనుకున్న వాళ్ళకు మనకి ఏమైనా మొక్కు అది మామూలుగా మనం అనుకున్న తీరింటే వాళ్ళు వచ్చి వాళ్ళ నేమ్ని అక్కడ రాసుకొని శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. ఇది గుడి అండి, గుడిలో మనకి శివలింగం అనే ఉంటుంది మెయిన్. ఇది ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా ఉంటుందండి. సో చూడండి మొత్తం లింగాలన్నీ ఇటు సైడ్ లైన్ మొత్తం ఉన్నాయి. ఇక్కడికి కానీ వచ్చి మనము ఏదైనా అనుకొని ఒకవేళ మనకి అంటే ఖచ్చితంగా జరుగుద్దంట. ఎందుకంటే దానికి అంత ప్రత్యేకంగా ఉంది. ఇది మనం శ్రీ మంజునాథ స్వామి మూవీ ఉంది కదండి, ఆ మూవీ ఇక్కడే తీశారంట. మనకు మంజునాథ స్వామి మూవీలో శివలింగాలు మొత్తం చూపిస్తారంట, కోట్లింగాలు. ఆ లింగాలని చెప్పి ఇక్కడేనండి ఇది మూవీ కూడా తీశారంట. మీరు కూడా ఎవరైనా ఒకలా రావాలనుకుంటే కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి గూగుల్ సెర్చ్ చేయండి, అక్కడ మీకు అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది. ఎలా రావాలని చెప్పి కూడా మొత్తం దాంట్లో డైరెక్షన్స్ కూడా ఉంటాయి. చూడండి ఇదంతా గుడి బ్యాక్ సైడ్, గుడి లెఫ్ట్ సైడ్ అండి. ఇది మన గుడికి మెయిన్ లోపలికి ఇట్లా వెళ్ళే ఎంట్రన్స్. ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా అన్ని లింగాలే ఉన్నాయండి. ఇవన్నీ లింగాలే ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉంటుందండి, ఇది అన్నీ వాళ్ళు అనుకున్న దారాలు మొత్తం చుట్టుకొని ఉయ్యాల దేవుడి దగ్గర అభిషేకం చేయించుకొని ఉయ్యాలు ఆడ కడతారంట. కడితే పిల్లలు పుడతారని చెప్పి అందరికీ ఒక సో వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి దేవుడి దగ్గర అభిషేకం చేయించుకొని పాలాభిషేకము, తర్వాత దానికి అభిషేకం పూలన్నీ చేయించుకొని ఇక్కడ ఒక పసుపు దారం ఉయ్యాలు కట్టుకుంటే పిల్లలు పడుతుంటే వాళ్ళే కదండి పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర అభిషేకం చేయించుకొని కానీ మనం కానీ అక్కడ ముడుపు కడితే అక్కడ పిల్లలు పుడతారని చెప్పి ఒక నమ్మకం ఉందండి. చూడండి ఇది మొత్తం ఇప్పుడు గుడి ఫ్రంట్కి వచ్చామండి. ఇవన్నీ లింగాలండి, చాలా ఈ మొత్తం ఇక్కడి నుంచి మొత్తం లైన్గా మొత్తం అన్ని లింగాలే ఉంటాయండి. చూడండి ఇక్కడ నుంచి చాలామంది భక్తులు ఈరోజు మేము వెన్స్డే కాబట్టి తక్కువ మంది ఉన్నారండి. లేదంటే మామూలుగా మండే అయితే ఎక్కువ ఉంటారంట, క్రౌడ్ ఫుల్గా ఉంటుంది, జనాలు కూడా ఎక్కువ ఉంటారని చెప్పి చెప్తున్నారు. చూడండి ఇది ఫ్రంట్కి వచ్చేసాము. ఇక్కడ మొత్తం లింగాలే ఉంటాయండి. ఇక్కడ పెద్ద లింగం ఉంటుంది, ఆ లింగంకి ఎదురుగా తర్వాత నందీశ్వరుడు కూడా ఉంటాడు. చూడండి ఇక మొత్తం ఇక్కడ చిన్న చిన్న టెంపుల్ లాగా కట్టుకున్నారు కదా గుడి, అవి వాళ్ళు అనుకున్న వాళ్ళు వచ్చి కట్టుకున్నారంట. ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడికి వచ్చాము మనము. ఇక్కడ పెద్ద లింగం ఉంటుందండి, శివలింగము. దానికి ఆపోజిట్లోనే నందీశ్వరుడు ఎదురుగా ఉంటాడు. మీకు కానీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి. ఇంకాను మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే గూగుల్లో కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ.